హాయ్ గైస్, ఎవరైతే జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ని అప్లై ఆన్లైన్లో చేయాలనుకుంటున్నారో మీకు కోటక్ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ అనేది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మీకు ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఎటువంటి బ్రాంచ్కి వెళ్లకుండానే మీరు ఆన్లైన్లో ఈ యొక్క కోటక్ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి మినిమం బ్యాలెన్స్ మీరు మెయింటైన్ చేయక్కర్లేదు. మీ అకౌంట్లో జీరో ఉన్నా సరే ఎటువంటి ఛార్జెస్ కూడా పడవు. వర్చువల్ డెబిట్ కార్డ్ కూడా మీకు ఫ్రీగా అయితే వస్తుంది, ఎటువంటి ఛార్జెస్ లేవు. ఇన్ కేస్ మీకు ఫిజికల్ డెబిట్ కార్డ్ కావాలన్నా దానికి మీరు అప్లై చేసుకోవచ్చు అమౌంట్ పే చేసుకొని. అవసరం లేదనుకుంటే వర్చువల్ డెబిట్ కార్డ్ సరిపోతుంది. దాంతోపాటు ఈ అకౌంట్ మీరు అన్ని యూపీఐ యాప్స్లో లింక్ చేసుకొని డే టు డే యూపీఐ ట్రాన్సాక్షన్ కూడా చేసుకోవచ్చు. ఈ కోటక్ బ్యాంక్ సంబంధించి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి సేవింగ్స్ అకౌంట్స్లో, జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్సే. అందులో ఒకటి ఫ్రీగా వస్తుంది, ఒకటి ఛార్జెస్ ఉంటాయి. ఫ్రీ అకౌంట్ ఎలా సెలెక్ట్ చేయాలో మీకు అప్లై ప్రాసెస్లో చూపిస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ రాబోతున్నాయి కాబట్టి ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కోటక్ మహీంద్రా జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ అప్లై చేయడం కోసం డిస్క్రిప్షన్లో అఫీషియల్ లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే వెబ్సైట్లో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ కిందకి స్క్రోల్ చేయండి. అక్కడ ముందుగా మీకు మొబైల్ నెంబర్ ఇవ్వండి, తర్వాత ఈమెయిల్ అడ్రస్, పిన్ కోడ్ ఎంటర్ చేసుకొని ఓపెన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసుకుని వెరిఫై చేసుకోండి. తర్వాత మీకు పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. కింద పర్మిషన్ పెట్టుకుని ప్రొసీడ్ చేయండి. మీకు ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసుకొని వెరిఫై అయితే చేసుకోండి. ఆ తర్వాత మీ ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ చూపిస్తారు, ఫోటో, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా. ఆ కింద మీకు ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి, ఆక్యుపేషన్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మంత్లీ ఇన్కమ్ వస్తుందో సెలెక్ట్ చేసుకోండి. ఇది సేవింగ్స్ అకౌంట్ కాబట్టి మీరు స్టూడెంట్ అయినా పర్వాలేదు, మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఏజ్ అనేది మీకు 18+ ఉండాలి, పాన్ కార్డ్ ఉంటే సరిపోతుంది. ఇది సాలరీ టైప్ సెలెక్ట్ చేసుకోండి, సింగిల్ మ్యారీడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద మీకు మదర్ నేమ్ అడుగుతారు, ఎంటర్ చేసుకొని ప్రొసీడ్ చేయండి. తర్వాత పేజ్లో కరెంట్ అడ్రస్ అని మీకు ఆధార్ కార్డ్ అడ్రస్ అయితే చూపిస్తారు. ఆ అడ్రస్లో మీరు ఇప్పుడు ఉంటున్నారంటే కంటిన్యూ అయిపోండి, లేదు అంటే కింద మీకు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ ఎంటర్ చేయడానికి ఆప్షన్ వస్తుంది. డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయండి కరెక్ట్గా. తర్వాత ప్రొసీడ్ చేసుకోండి. ఆ తర్వాత నామినీ డీటెయిల్స్ అడుగుతారు, మదర్ కానీ ఫాదర్ కానీ మీకు పార్ట్నర్ కానీ. సో డీటెయిల్స్ ఫిల్ చేయండి, లేదంటే పైన స్కిప్ ఆప్షన్ ఉంది, స్కిప్ కూడా చేసుకోవచ్చు. సో ఆ తర్వాత పేజ్లో మీకు పర్మిషన్స్ వస్తే అవన్నీ యాక్సెప్ట్ చేసుకోండి. తర్వాత పేజ్లో చూజ్ యువర్ అకౌంట్ టైప్ అని చెప్పి మీకు 2 సేవింగ్స్ అకౌంట్ చూపిస్తారు కోటక్ బ్యాంక్ సంబంధించింది. ఒకటి మనకి కోటక్ 811 సూపర్ సేవింగ్ అకౌంట్, ఇంకోటి కోటక్ 811 క్లాసిక్ అకౌంట్. మనకి ఇందులో ఒకటి ఛార్జెస్ ఉంటాయి, ఇంకోటి ఛార్జెస్ లేకుండా ఫ్రీగా అయితే వస్తుంది. కోటక్ 811 సూపర్ సేవింగ్ అకౌంట్ ఉంది కదా, సో అక్కడ చూసుకుంటే ప్రీమియం జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్, మినిమం బ్యాలెన్స్ జీరో, ఎటువంటి మినిమం బ్యాలెన్స్ మీరు మెయింటైన్ చేయక్కర్లేదు. కానీ మంత్లీ డిపాజిట్ 5000 ఉంది. ఎవ్రీ మంత్ కూడా 5000 మీరు యాడ్ చేస్తుండాలి ఒకసారి, మళ్ళీ వెంటనే విత్డ్రా తీసుకోవచ్చు. అండ్ ఇనీషియల్ ఫండింగ్ కూడా 5000 రూపీస్ ఉంది. అండ్ ఇది మనకి యాన్యువల్ ఫీజు కూడా ఉంటుంది 399 రూపీస్ వరకు. ఇది మనకి ఛార్జెస్ ఉన్న అకౌంట్. అండ్ పక్కనే ఇంకొక అకౌంట్ ఉంది, కోటక్ 811 క్లాసిక్ అకౌంట్. అక్కడ కింద జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్, తర్వాత కింద మినిమం బ్యాలెన్స్ జీరో, మంత్లీ డిపాజిట్ జీరో, ఎటువంటి మినిమం అమౌంట్ అయితే మెయింటైన్ చేయక్కర్లేదు, ఎవ్రీ మంత్ అమౌంట్ కూడా యాడ్ చేయక్కర్లేదు. కింద మనకి ఇనిషియల్ ఫండింగ్ 1000 రూపీస్ మాత్రమే ఉంది. ఇందులో వర్చువల్ డెబిట్ కార్డ్ ఫ్రీగా వస్తుంది. ఫిజికల్ డెబిట్ కార్డ్ కావాలంటే మాత్రమే మీరు అమౌంట్ పే చేసి కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఎవరైతే ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఫ్రీగా అకౌంట్ కావాలనుకుంటున్నారో 811 క్లాసిక్ అకౌంట్ అనేది మాత్రమే చూస్ చేసుకోండి. కింద సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత పేజ్లో మీకు ఇనిషియల్ ఫండింగ్ అయితే ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేసే టైంలో ఒక 1000 రూపీస్ అనేది మీరు యాడ్ మనీ చేసుకోవాలి. అకౌంట్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీ ఆ అమౌంట్ అనేది అకౌంట్లో ఉంటుంది, దాన్ని మళ్ళీ మీరు వెంటనే విత్డ్రా తీసుకోవచ్చు. అకౌంట్లో ఉంచాల్సిన అవసరం లేదు, ఇది జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ కాబట్టి. సో కాబట్టి అక్కడ 1000 రూపీస్ అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత కింద డిపాజిట్ ఆప్షన్ క్లిక్ చేయండి. తర్వాత మీకు ఫోన్పే, గూగుల్ పే అన్ని యూపీఐ యాప్స్ వస్తాయి. దాంట్లోంచి ఏదో ఒక యాప్ సెలెక్ట్ చేసుకొని మీరు అమౌంట్ అయితే యాడ్ చేయండి. తర్వాత ఒక ఎంపిన్ అయితే సెట్ చేసుకోండి 6 డిజిట్, తర్వాత కన్ఫర్మ్ చేసుకోండి. ఆ తర్వాత మీకు అకౌంట్ క్రియేటెడ్ అని అయితే వస్తుంది. సో అవన్నీ కంప్లీట్ చూసుకున్న తర్వాత కింద కంప్లీట్ కేవైసీ అని ఉంటుంది. ఇది అయితే మాత్రమే మీ అకౌంట్ అనేది ఫుల్గా యాక్టివేట్ అవుతుంది. సో కంప్లీట్ కేవైసీ మీకు క్లిక్ చేయండి. తర్వాత పేజ్లో మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి స్టార్ట్ వీడియో కేవైసీ, బుక్ అపాయింట్మెంట్. స్టార్ట్ వీడియో కేవైసీ మీకు క్లిక్ చేయండి. అక్కడ మీకు పాన్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది, అంటే ఫిజికల్ పాన్ కార్డ్ ఉండాలి, పెన్, వైట్ పేపర్ అయితే మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది వీడియో కేవైసీ కంప్లీట్ చేయడం కోసం. సో మీరు కంటిన్యూ అయిపోయిన తర్వాత మీకు ఏజెంట్ వస్తారు కోటక్ బ్యాంక్ సంబంధించి. సో మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదా మీరే కాదని కన్ఫర్మ్ చేసుకుని మీకు వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేస్తారు. సో ఇన్ కేస్ మీకు వీడియో కేవైసీ ఆప్షన్ లేకపోతే బుక్ అపాయింట్మెంట్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి ఒక డేట్ అండ్ టైం అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ అడ్రస్ సెలెక్ట్ చేసుకుంటే ఆ టైంకి మీకు ఏజెంట్ మీ ఇంటికి వచ్చి మీరు డీటెయిల్స్ ఏదైతే ఇచ్చారో దాన్ని వెరిఫై చేసుకొని మీ కేవైసీ అనేది కంప్లీట్ చేస్తారు. సో స్టార్ట్ వీడియో కేవైసీ ఆప్షన్ మీకు లేకపోతే ఎనేబుల్లో
ఆ తర్వాత బుక్ అపాయింట్మెంట్ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోండి. సో వన్స్ మీ అకౌంట్ సక్సెస్ఫుల్గా ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు యాప్ అయితే ఉంది కోటక్ 81 సంబంధించిన అఫీషియల్ యాప్ ప్లే స్టోర్లో. ఈ విధంగా దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఏదైతే మొబైల్ నెంబర్తో మీరు ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేస్తారో అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి. అక్కడ మీకు అకౌంట్ చూపిస్తుంది, మీరు యాడ్ చేసిన అమౌంట్ కూడా అక్కడే ఉంటుంది. దాన్ని మీరు డైరెక్ట్గా మీరు విత్డ్రా తీసుకోవచ్చు అంటే యూపీఐ ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. అండ్ మీకు విర్చువల్ డెబిట్ కార్డ్ కూడా అదే యాప్లో ఉంటుంది. డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే మేనేజ్ కూడా చేసుకోవచ్చు మీ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా. అండ్ ఈ యొక్క విర్చువల్ డెబిట్ కార్డ్ యూజ్ చేసుకొని మీరు యూపీఐ కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. అండ్ అదర్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఫోన్పే, పేటీఎం, గూగుల్ పే వాటిలో కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకోవచ్చు, యూజ్ అయితే చేసుకోవచ్చు డైలీ కూడా. సో అట్ ప్రజెంట్ ఉన్న జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్లో ఇదే కొంచెం బెటర్గా ఉంది, ఎటువంటి ఛార్జెస్ లేకుండా. మిగతా అన్నింటిలో కూడా మీరు ఏదోటి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, లేదా ఛార్జెస్ ఉన్నాయి. సో ఇది మాకు కొంచెం బెటర్గా ఉంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి అవసరం ఉన్న వాళ్ళు. ఇంకా మన ఛానల్ అదర్ వీడియోస్ అయితే ఉన్నాయి, చెక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.